బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బీపీపేట్ మండల కేంద్రంలోని సొసైటీ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బార్లు తీరారు. తెల్లవారుజాము నుంచి యూరియా కోసం క్యూ లైన్లలో అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. భారీగా రైతులు తరలి రావడంతో రైతులను అధికారులు కట్టడి చేయలేకపోతున్నారు. పోలీసుల పహారాలో రైతులకు సొసైటీ సిబ్బంది టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బీపీపేట్ మండల కేంద్రంలోని సొసైటీ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బార్లు తీరారు. తెల్లవారుజాము నుంచి యూరియా కోసం క్యూ లైన్లలో అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. నవీన్. కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం కుస్తీలకు పట్టేయ పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత ఉండడంతో కూడా రైతులు ఉదయం నుంచి సొసైటీల ముందు బారు తీరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఉదయం 4 గంటల నుంచే యూరియా కోసం బారు తిరగడంతో పాటు అక్కడ కిలోమీటర్ల పొడవునా కూడా చెప్పులు కూడా లైన్ లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పవచ్చు. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని ప్రధానంగా ఇటు మాచారెడ్డి, పల్వంచ, దోమకొండ, బీబీపేట, రాజంపేట, బిక్కనూరు, సదాశివనగర్, రామరెడ్డి మొత్తం మండలాలు గత 20 రోజులుగా యూరియా కొరత ఉండడంతో చాలా మంది కూడా ఈ సొసైటీలో అన్ని సొసైటీలో కూడా ఉదయం నుంచి ఇదే పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఉదయం నుంచి పాస్బుక్లు చెప్పులతో పెట్టి మరి నిరీక్షించిన పరిస్థితి ఏర్పడుతుంది. గత కొన్ని 15 రోజులుగా కామారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ కూడా వర్షం తట్టుకుని మరి కూడా ఉదయం నుంచి యూరియా కోసం రైతులు కూడా బిక్కున ఎదురు చూసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కామారెడ్డి జిల్లాలో యూరియాతో పాటు రాష్ట్రంలో యూరియా కొరత ఉండడంతో కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం తెలంగాణకు యూరియా కొరత ఎక్కడెక్కడ ఉంది, ఎంత యూరియా కావాలన్న దానిపై కూడా ఇక సమీక్ష ఏర్పాటు చేసి ఆ సమాచారాన్ని కేంద్రానికి కూడా తెలిపే అవకాశం ఉందని చెప్పచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే గత 15 రోజులుగా కూడా కామారెడ్డి అన్ని సొసైటీలో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వెన్నెల.